శని కర్మ ఫలితమండి. ఈ రోజున ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈరోజు ఈ వీడియో మిస్ అయితే మీ అవకాశం పోతుంది, చేజారిపోతుంది. మీ మనస్సులో బాధగానే మిగిలిపోతుంది. కర్మానుసారం ఫలితాన్ని పొందుకోబోతున్నారు. అయితే శని యోగం అనేది మీకు ఈ రోజున ఎక్కువగా ఉండబోతుంది, కలసి రాబోతుంది. ఓం సం శనైశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం ఇక స్మరించుకోండి. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నెంబర్ 9701875831. జై శనిదేవ. శని భగవానుని అనుగ్రహం ఈరోజు ఈ రాశి వారిపై ప్రత్యేకంగా ప్రసరిస్తోంది. ప్రేమైన భక్తులారా, ఈరోజు మీరు వినబోయే రాశి ఫలాలు సాధారణమైనవి కావు. ఇక శని ప్రభావంతో ఈ రోజున నేరుగా జీవితం మారే సూచనలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ తిథి, ఈ ఒక్కరోజు మీ గత 7 సంవత్సరాల కర్మ ఫలితం ప్రారంభమవుతుంది. ఎదురు చూస్తున్న సమాధానం, లేదా ఆగిపోయిన పని, లేదా అనుకోని శుభవార్త ఈ రోజునే వస్తుంది. ఈ వీడియోని మధ్యలో ఆపకుండా పూర్తిగా చూడండి. చివరిలో చెప్పే ఒక శని పరిష్కారం మీ జీవితంలో ధనం, ఉద్యోగం, మనశ్శాంతి 3 విషయాల్లో స్పష్టమైన మార్పు తీసుకొస్తుంది. ఇప్పుడు ఒక చిన్న భక్తి కోరిక అండి. కామెంట్లో తప్పకుండా ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని రాయండి. శని భగవానునితో పాటు అయ్యప్ప స్వామి ఆశీస్సులు కూడా మీ పైన నిలిచిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఈ రోజున మనం ఎలా ఉండబోతుందో వీరి జీవితాన్ని మార్చి ఈరోజు శక్తివంతమైన రాశి ఫలాలను మనం ఒక్కొక్కటిగా చెప్పుకుందాము. ఈ రాశి వారి జీవితంలో కీలక మలుపు బుద్ధి నిర్ణయం, భవిష్యత్తు మార్గం కానుంది. చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు బుద్ధి గ్రహ ప్రభావం పూర్తిగా మీ మీద పని చేస్తోంది. సాధారణంగా ఈ రాశి వారు ఆలోచనల్లో చాలా లోతుగా వెళ్తారు, కానీ నిర్ణయం తీసుకునే సమయంలో కొంత ఆలస్యం చేస్తారు. అయితే ఈ రోజు మీకు ఆ అలసట ఉండదు. ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా రాబోయే 12 నెలల జీవిత దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, చదువు, భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించిన విషయాల్లో ఈ రోజున మీ మనస్సు చాలా స్పష్టంగా ఉంటుంది. ఈరోజు ఉదయం 6 గంటల నుండి 9 గంటల మధ్య మీకు ఒక సమాచారం రావచ్చు. అది ఒక కాల్ కావచ్చు, మెసేజ్ కావచ్చు, లేదా ఎవరో చెప్పే మాట కావచ్చు. చాలామంది ఈ రాశి వారు ఈ సమాచారాన్ని తేలికగా తీసుకుంటారు, కానీ జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే అదే సమాచారము మీకు భవిష్యత్తులో ఉపయోగపడే ఒక కీలక సంకేతం. గతంలో మీరు ప్రయత్నించి విఫలమైన ఒక పని ఈరోజు మళ్ళీ గుర్తుకు వస్తుంది. ఆ పని మళ్ళీ మొదలు పెట్టాలా వద్దా అనే సందేహం మీ మనసులో తిరుగుతుంది. జ్యోతిష పరంగా చెప్పాలంటే ఈరోజు మళ్ళీ ఆ పని మొదలు పెట్టడం శుభ ఫలితాలు ఇస్తుంది. ఈరోజు సంఖ్యల ప్రభావం కూడా ఈ రాశి వారికి బలంగా ఉంటుంది. ముఖ్యంగా 3, 5, 11 అనే సంఖ్యలు మీ జీవితంలో కనిపిస్తాయి. ఇవి గడియారంలో కావచ్చు, బిల్లు మీద కావచ్చు, ఎవరో చెప్పే సంఖ్య కావచ్చు. ఈ సంఖ్యలు కనిపించినప్పుడు మీరు చేస్తున్న ఆలోచన సరి అయినదే అని అర్థం చేసుకోండి. కొందరు ఈ రాశివారు ఈరోజు ఒక నిర్ణయం తీసుకుని భయపడతారు, కానీ శని అనుగ్రహంతో చెప్పేది ఒకటి. ఈరోజు నిర్ణయం తీసుకునేది తప్పు కాదు, భయం మీ మనసుకు మాత్రమే ఉంది. వాస్తవంలో మీరు సరి అయిన దారిలోనే ఉన్నారు. ఈరోజు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ మాటలకు బలం పెరుగుతుంది. మీరు మాట్లాడితే ఎదుటివారు వినే పరిస్థితి ఉంటుంది. అందుకే ఈరోజు వాదనలు పెట్టకుండా మీ ఆలోచనలను ప్రశాంతంగా చెప్పడం చాలా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది.
కుటుంబంలో కానీ కార్యాలయంలో కానీ మీ మాటకు విలువ పెరుగుతుంది. అయితే ఒక విషయంలో జాగ్రత్త అవసరము. ఈరోజు మీరు ఎవరి మనసు బాధ పెట్టే మాటలు మాట్లాడితే దాని ప్రభావం 3 రోజుల పాటు ఉంటుంది. కాబట్టి మాటల్లో సంయమనం చాలా అవసరం. మొత్తానికి ఈ రోజున ఈ ఆలోచనలకు స్పష్టత వచ్చే రోజే. ఈరోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం, చేసే ఒక మాట లేదా వదిలేసే ఒక అవకాశం మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తి కలిగినవని గుర్తుంచుకోండి. ఈ రోజును నిర్లక్ష్యం చేయొద్దు. ప్రశాంతంగా ఆలోచించండి, ధైర్యంగా ముందడుగు వేయండి. అయితే ఈ రోజున మీ మనసులో కొన్ని రకాల భావనలు ఉండొచ్చు, కొన్ని రకాల అంతు చిక్కని ప్రశ్నలు ఉండొచ్చు, మీ మనసు భారంగా కూడా అయి ఉండొచ్చు. కానీ గురు అనుగ్రహం ఈ రాశి వారికి మార్గం తెరుచుకునే రోజుగా చెప్పడం జరుగుతుంది. ధన సంబంధిత విషయాల్లో చాలా కీలక రోజు అండి. ఈరోజు గురుగ్రహం మీకు అనుకూలంగా పనిచేస్తోంది. గత కొంతకాలంగా మీరు ఆర్థికంగా ఒత్తిడిని అనుభవించి ఉంటారు. రావాల్సిన ధనం ఆగిపోవడం, ఖర్చులు పెరగడం, అవసరమైన సమయంలో సహాయం లభించకపోవడం, ఇటువంటి పరిస్థితులు ఎదురై ఉండొచ్చు. కానీ ఈ రోజు నుండి ఆ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు మొదలవుతుంది. ఒక్కసారిగా డబ్బు వచ్చి పడుతుంది అని కాదు, కానీ డబ్బు వచ్చే దారి తెరుచుకుంటుంది. ఈరోజు ఉదయం 10:15 తరువాత మీకు శుభవార్త వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగం, ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ ఆశిస్తున్న వారికి ఈరోజు మంచి సంకేతం ఉంది. వ్యాపారస్తులకు ఒక కొత్త ఆలోచన తలెత్తుతుంది. మొదట అది చిన్నగా అనిపించిన భవిష్యత్తులో అదే పెద్ద ఆదాయ మార్గంగా మారుతుంది. ఈరోజు మీరు ఎవరి దగ్గరైనా ఆర్థిక సలహా తీసుకుంటే అది మీకు లాభంగా ఉంటుంది. సంఖ్యల ప్రభావం ఈ రోజున ముందు చెప్పినట్లుగా చాలా బలంగా ఉంటుంది అని గుర్తుంచుకోండి. ఇవి మీ అదృష్ట సంఖ్యలు. అయితే ఈ యొక్క తిథి మాత్రం మీకు చాలా మంచిది. కానీ ఈ సమయాలు అనుకూలమని గుర్తుంచుకోండి. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రోజున మీరు చేసే చిన్న దానం కూడా చాలా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. అది డబ్బు రూపంలో కావచ్చు, అన్నం రూపంలో కావచ్చు, లేదా సాయం రూపంలో కావచ్చు. మీరు హృదయపూర్వకంగా చేసిన దానం గురు అనుగ్రహాన్ని వెంటనే ఆకర్షిస్తుంది. కుటుంబ పరంగా కూడా ఈ రోజున శుభవార్త ఉంటుంది. ఇంట్లో ఎవరో ఒకరి భవిష్యత్తుకు సంబంధించిన మంచి నిర్ణయం తీసుకుంటారు. ఈ రాశి వారు సాధారణంగా బాధ్యత ఎక్కువగా మోస్తారు. కానీ ఈరోజు మీ మీద బాధ్యతల భారాన్ని కొంచెం తగ్గించే సూచన కనిపిస్తుంది. ఎవరో ఒకరు మీకు సాయం చేయడానికి ముందుకొస్తారు. మీరు ఒంటరిగా లేరు అనే భావన మీకు ఈరోజు బలంగా అనిపిస్తుంది. మొత్తంగా ఈ రోజున మనం చూసుకుంటే ధన యోగానికి బీజం పడే రోజు. ఈరోజు కనిపించే చిన్న అవకాశాలు కూడా అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. ఈరోజు మీరు వేసే ఒక్క అడుగు రాబోయే 12 నెలల్లో స్పష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. నమ్మకంతో ముందుకు సాగితే గురు అనుగ్రహం తప్పకుండా మీ జీవితాన్ని వెలుగులోకి తీసుకొస్తుంది. ఈరోజు సంబంధాలు, ప్రేమ, మానసిక స్థితి మీ జీవితంలో భావోద్వేగం మలుపుగా చెప్పొచ్చు. ఈ రోజున ఈ రాశి వారి జీవితంలో భావోద్వేగపరంగా చాలా కీలకమైన రోజు. ఈరోజు శుక్రగ్రహ ప్రభావం మీ మనసుపై బలంగా పనిచేస్తోంది. గత కొద్ది రోజులుగా మీరు బయటకు ప్రశాంతంగా కనిపించినా లోపల ఎన్నో ఆలోచనలు, సందేహాలు, బాధలు దాచుకుని ఉంటారు. ముఖ్యంగా సంబంధాల విషయంలో మీరు మౌనంగా ఉండిపోయిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈరోజు ఆ మౌనం తెరుచుకునే రోజు. మీరు మీ మనసులో దాచుకున్న మాటలు బయటికి రావడానికి పరిస్థితులు ఏర్పడతాయి. ఈరోజు పాత సంబంధాలు మళ్ళీ గుర్తుకొస్తాయి. గతంలో విడిపోయిన వ్యక్తి గురించి లేదా మాట్లాడకుండా దూరమైన ఒక బంధం గురించి మీరు ఆలోచిస్తారు. ఈరోజు ఈ రాశి వారికి ఆ వ్యక్తి నుండి ఒక కాల్ లేదా మెసేజ్ రావచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు. జ్యోతిష్య పరంగా చూస్తే ఇది కర్మ సంబంధమైన కలయిక. ఇక్కడ ఒక విషయం ముఖ్యంగా గుర్తుంచుకోండి. ప్రతి పాత సంబంధం తిరిగి మొదలవ్వడానికి కాదు, కొన్నిసార్లు మనకు పాఠం చెప్పడానికి మాత్రమే తిరిగి వస్తుంది. కాబట్టి ఈరోజు భావోద్వేగాలతో కాకుండా ఆలోచనలతో స్పందించాలి.
ప్రేమ విషయాల్లో ఉన్న ఈ రాశి వారికి ఈరోజు ఒక స్పష్టత వస్తోంది. మీరు మీ సంబంధాన్ని కొనసాగించాలా లేదా అనే నిర్ణయం మీ మనసులో స్పష్టంగా ఏర్పడుతుంది. ఇప్పటి వరకు అయోమయంలో ఉన్న వీరికి ఈరోజు ఒక నిర్ణయానికి రావాల్సిన పరిస్థితి వస్తుంది. కొందరికి ఇది సంతోషంగా ఉంటుంది, మరికొందరికి కొంచెం బాధ కలిగించవచ్చు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ నిర్ణయం మీ భవిష్యత్తు మనశ్శాంతికి చాలా అవసరం. వివాహ జీవితంలో ఉన్న ఈ రాశి వారికి ఈరోజు మాటల జాగ్రత్త చాలా అవసరం. చిన్న విషయాలు పెద్ద గొడవలుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్య మాట్లాడే మాటలు చాలా ప్రభావం చూపిస్తాయి. మీరు ఈ సమయంలో సంయమనం పాటిస్తే సంబంధం మరింత బలోపేతమవుతుంది. లేదంటే ఒక చిన్న మాట వల్ల 15 రోజుల పాటు మనసు దూరంగా ఉండే పరిస్థితి రావచ్చు. ఈరోజు మీ భావోద్వేగాలకు సంబంధించి ముఖ్యంగా 6, 15, 27 అనే సంఖ్యలు మీ జీవితంలో కనిపిస్తాయి. ఈ సంఖ్యలతో సంబంధం ఉన్న వ్యక్తి లేదా సంఘటన మీ మనసును కదిలిస్తుంది. ఈరోజు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మీరు నిజంగా మీకు కావాల్సింది ప్రేమ లేదా శాంతి అనే విషయం. ఆ సమాధానం మీకు దొరికితే మీ జీవితంలో ఒక పెద్ద భారం తగ్గిపోతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మనసు పరీక్షించే రోజు. కానీ ఈ పరీక్షను దాటితే మీరు భావోద్వేగంగా మరింత బలంగా మారుతారు. నిజమైన సంబంధాలు మాత్రమే మీ జీవితంలో మిగులుతాయి, మిగతావి సహజంగానే దూరం అవుతాయి. ఈ రోజున ఈ రాశి వారి యొక్క జీవితంలో కొంచెం అగ్ని పరీక్ష లాంటి రోజుగానే చెప్పొచ్చు. కానీ కుడి ఎడమ కుడి లాంటి సంఘటనలు జరగబోతున్నాయి. కావున మీరు డిఫరెంట్గా ఆలోచించండి. ఆలోచనల్లో పూర్తిగా మీ ప్రమేయం మాత్రమే ఉండాలని గుర్తుంచుకోండి. వేరే వారి ఆలోచనలను మీ తలంపులోకి కూడా ఈ రోజున అస్సలు రానివ్వద్దు. ముఖ్యంగా ఒక ఆడవారి వల్ల కూడా ఈ రోజున పరిస్థితి తారుమారు కాబోతుంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగానే ఉండండి. ఈ ఆడది చాలా కిలాడి ఆడది, కావున మీరు అప్రమత్తంగా ఉండండి. ఈ ఆడది బొట్టు లేని ఆడది, అంటే మొగుడు లేని ఆడది. ఈ రోజున వీరికి ఈ స్త్రీ ఏడుపు ఘోష శని కర్మ ఫలితంగా చెప్పడం జరుగుతుంది. శని ఈ రోజున మీకు ఫలితాన్ని కలగచేయబోతున్నాడు. కానీ ఈ యొక్క దృష్టి దోషం నుంచి మాత్రం మీరు తప్పించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఇదే రోజు ఈ రాశి వారి యొక్క జీవితంలో ఈ కిలాడి బొట్టు లేని స్త్రీ ఏడుపు ఘోష ఎంతగా తగలబోతుందంటే ఇందులకు సమాచారం మీరు కాస్తంత సమయం పట్టినా తెలుసుకోండి. ఈ ఆడదాని నుండి తప్పించుకోవడం మీకు చాలా చాలా అవసరమండి. గుర్తుంచుకోండి, ఇటువంటి స్త్రీలు మీ జీవితంలో ఉన్నారు అని చెప్పడం కంటే ఉంటారు అని చెప్పడమే మెరుగు. ఎందుకంటే ఇటువంటి స్త్రీలు మీ యొక్క చాకచక్యము, మీ యొక్క మంచి మాట, మీ దగ్గర ఉన్న ధనం కోసం వెంపర్లాడుతూ ఉంటారు. లేదా మీ యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయడం కోసం కంకణం కట్టుకున్నారు. ఈ రోజున ఈ రాశి జాతకులకు జన్మంతా సరిపడా శత్రుత్వం ఒకరి వల్ల, ఒక కిలాడి ఏడుపు వల్ల ఇలా జరగబోతుంది. మీ యొక్క పరిస్థితుల్లో ఒక మార్పు కలగబోతుంది. జన్మకు సరిపడా శత్రుత్వమే ఈ కిలాడి స్త్రీ. వీరి యొక్క ఏడుపు ఒక బొట్టు లేని ముండ ఏడుపు అనేది ఈ రాశి వారి మీద ఉండబోతుంది. ఈ రాశి వారి యొక్క పతనాన్ని ఆ స్త్రీ చూస్తుందని చెప్పొచ్చు. ఒక బొట్టు లేని ముండ, ఆ కిలాడి ముండ ఏమిటంటే ఒక దరిద్రం పట్టినట్లు, ఒక శని పట్టినట్లు ఈ రాశి వారిని, అలాగే ఈ రాశి వారి యొక్క కుటుంబాన్ని, వారి మీద కూడా ఈ యొక్క చూపు పడింది. ఎంత ఘోరమో కదా, ఎంత ఘోరంగానో వీళ్ళకి ఎన్నో రకాలైన నష్టాలు కలిగేలా చేస్తుంది. మరి ఇంత ఘోరంగానో అసలు ఛీ అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా సరే అనుకునే పరిస్థితి ఇది. ఈ యొక్క పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఆమె పేరు ఏమిటి అనేది కూడా మేము చెప్పగలము. ఈ వీడియోలో చెబుతున్నాము. ఈ రాశివారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు, చివరి వరకు వినండి. అసలు నేను ఈ మాటలు ఎందుకు ఇలా అంటున్నాను, అసలు మీ మీద పడి ఏడుస్తున్న ఆ బొట్టు లేని స్త్రీ ఎవరు, ఇదంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది. ఈ వీడియో అనేది మీకు 100% ఉపయోగపడుతుంది.
ఈ వీడియో అదే మేము సాక్ష్యంతో సహా చెప్పగలము. బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. విని ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరికొంతమంది ఈ రాశి మిత్రులకు చేరడం కోసం ఈ రాశి వారిని మనం గమనించుకున్నట్లయితే వీరిది చాలా మంచి మనస్సుగా అర్థం చేసుకోవాలి. ఈ రాశి వారిని మనం చూస్తే జాతకపరంగా చాలా కలుపుగోలు కలిగిన వ్యక్తులు. కానీ వీరికి ఏమిటంటే చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు అనేవి చాలా తారాస్థాయిలో ఉంటాయి. వయసుకు మించిన బాధలు కష్టాలు అనేవి వీళ్ళ పుట్టుక దగ్గర నుంచి కూడా చూశారని చెప్పుకోవచ్చు. మామూలుగా స్త్రీ అంటే మనకి దేవతా మూర్తితో సమానంగా, ఎంతో గౌరవప్రదంగా స్త్రీని భూమాతతో సమానంగా మనం పూజిస్తూ ఉంటాము. స్త్రీ అంటే ఎంతో విలువ కలిగినది, విలువను ఇస్తూ ఉంటాము. కానీ ఇక్కడ ఈ స్త్రీని మాత్రం ఇలా ముండా అని చెప్పేసి ఎందుకు అనాల్సి వచ్చింది అని అంటే ఈ మాటలు వినే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ కొంతమంది మనుషులు ఆడవాళ్ళని చెప్పుకోవడానికి సిగ్గుపడేలాగా తలదించుకునేలాగా చేస్తూ ఉంటారు. అటువంటి స్త్రీ జాతి ఇప్పుడు కలియుగంలో ఉంది. కాబట్టి అలాంటి వాళ్లను ఇక ఇంతకు మించి ఏ విధంగా చెప్పడానికి మాటలనేవి మాకు సరిపోవడం లేదన్నమాట. అందులో ఒక బొట్టు లేని ముండ అంటే ఏమిటంటే భర్త చనిపోయిన స్త్రీని అలా పిలుస్తూ ఉంటారనమాట. భర్త చనిపోయి ఒక వయసు వచ్చాక ఆడవాళ్ళు లాగా ఉంటే ఎవరు కూడా వాళ్ళని వేలు ఎత్తి చూపించే అవకాశం ఉండదు. అలా ఉండదు. అయితే పద్ధతిగా ఉంటే ఇలా ఉండదు. కానీ పద్ధతి తక్కువ ఉంటేనే ఇలా అవుతుంది. మంచితనం వీరి యొక్క కష్టము, వీరి యొక్క మంచితనాన్ని చూసి ఈ బొట్టు లేని ముండ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీరిని సర్వదా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. అయితే ఆ యొక్క స్త్రీ ఎవరు అని చెప్పేటప్పటికీ బయట వ్యక్తి కాదండి, రక్త సంబంధికమే. అంటే ఈ రాశి వారికి సంబంధించి రక్త సంబంధానికి సంబంధించిన ఒక స్త్రీ అన్నమాట. ఆ స్త్రీకి భర్త లేడు, అంటే బొట్టు కూడా లేదు, లేకుండా ఉంటుంది. ఆ యొక్క అటువంటి స్త్రీ ఏడుపు, ఆ యొక్క స్త్రీ దృష్టి అనేది ఈ రాశి వారి మీద పడింది. ఈ రాశి వారిని ఏమిటంటే ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా కూడా వాడుకుని కనీసం తినడానికి ఒక ముద్ద తిండి అనేది కూడా పెట్టకుండా ఈ రాశి వారిని కష్టకాలంలో కూడా ఆదుకోకుండా ఇలా ఎన్నో రకాలుగా ఆ స్త్రీ ఏమిటంటే వీరికి ప్రత్యక్షంగా నరకం అనేది చూపించిందని చెప్పొచ్చు. కానీ ఈ రాశి వ్యక్తులకు ఆమె అంటే చాలా గౌరవం, చాలా ప్రేమ. తను పలకరిస్తే చాలు, తను మాట్లాడితే చాలు, తను ప్రేమగా ఒక్క ముద్ద అన్నం పెడితే చాలు అని చెప్పేసి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎంతో ప్రేమగా తన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ స్త్రీ మాత్రం వీరిని ఏమిటంటే ఒక పని మనిషిలాగా, జీతగాళ్లలాగా వీళ్ళకి డబ్బు అనేది సంపాదించి వీళ్ళ దోసెట్లో పోసి ఒక మిషన్ లాగా వీళ్లకు ఏమిటంటే మనుషుల్లాగా, ఒక మనిషిలాగా ఏ రోజు కూడాను ఆ బొట్టు లేని స్త్రీ చూడదనమాట. వీరిని ఎంతసేపటికి అవసరాలకు ఉపయోగించుకోవడం కోసం ఏదన్నా అంటే కనీసం ఎప్పుడన్నా పలకరింపును కూడా లేకుండా ఆ మనిషికి వీళ్ళ విలువ అనేది తెలిసేటట్లుగా చేయడము, ఇలాగే ఒక బానిసలాగా పెంచుతున్నారు అని చెప్పొచ్చు. అయితే ఆ స్త్రీ ఎవరు ఏంటి అనేది ఈ పాటికి మీకు అర్థమై ఉండొచ్చు. అలా ఆ స్త్రీ వల్ల ఈ రాశి జాతకులు చిన్న వయసు నుంచి చాలా వరకు వీరి ఆశలను, కోరికలను, ఇష్టాలను, తినాలనుకున్న తిండిని తినకుండా, కట్టుకోవాలనుకున్న బట్టలు కట్టుకోకుండా చాలా కష్టపడ్డారు. వారిని గుడ్డిగా నమ్మేశారు. ప్రతి చిన్న విషయాన్ని, చిన్న ఆనందాలను కూడా వారి కోసమే త్యాగం చేశారని చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ రాశి వారి మాట ఏమిటంటే ఇవాల్టి ఈ రోజున వాళ్ళు పడ్డ బాధలు చిన్న వయసు నుండి కూడా పడి ప్రేమ, అభిమానాలు, ఆప్యాయతలు అనేవి దొరక్క ఇవాళ మాట తీరు ఎలా తయారయ్యింది అంటే ఈ రాశి వారిది ఎంతో కటువుగా తయారయ్యిందనమాట. వీళ్ళు పెరిగిన వాతావరణం అలా ఉంది. ఈ రాశి వారిలో ఏమాత్రము కూడా తప్పు అనేది లేదు. నిజానికి వీరు బండరాయిలాగా తయారయ్యారు. వీరు చాలా మంది వ్యక్తులు ఒక్కసారి కనుక వీళ్ళను నమ్మితే, నమ్మకంగా ఉంటే ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడే వ్యక్తులు. డబ్బును కూడా అవసరమైతే ఆ యొక్క మనుషులకు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. మన అని చెప్పేసి అనుకుంటే కానీ అవతల వాళ్ళే ఏమిటంటే వీళ్ళ మంచితనాన్ని చులకనగా చేసుకుని వీళ్ళని వాడుకోవడానికి మాత్రమే పెట్టుకున్నారనమాట. అంటే వీళ్ళని చిన్న వయసు నుంచి ఆ పనులకు ఈ పనులకు పంపించి చేతిలో
వచ్చిన ఆ యొక్క ధనము వీళ్ళ దోసిట్లో పోయాలన్నమాట. వీరు ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, నిజంగా ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారా అని సిగ్గుపడేంతగా ఈ రాశి వారికి చెందినటువంటి ఆ తల్లి ఎవరైతే ఉందో ఆ తల్లి ఇలా చేస్తుంది అని చెప్పుకోవచ్చు. తల్లి అంటే దేవుడు మనకి అన్ని చోట్ల ఉండలేక తల్లి రూపంలో పుట్టిస్తాడు అని చెప్పేసి పెద్దలు అంటూ ఉంటారు. అలాగే చాలా మంది తల్లులు కూడా బిడ్డల కోసం ఎంతగానో త్యాగాలు చేసిన వారు అన్ని సుఖాలు మానుకొని పిల్లల్ని ఒక స్థితిలో ఉంచాలని చెప్పేసి నిజంగా దేవతామూర్తులైన కొంతమంది తల్లులు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు ఈ రాశి వారి యొక్క తల్లి ఎవరైతే ఉందో ఆ తల్లి మాత్రం దుర్మార్గురాలు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మేము అందరికీ అని చెప్పడం లేదండి, కానీ ఎక్కువ శాతం అయితే ఈ రాశి వారికి ఇలాగే జరుగుతుందన్నమాట. అంటే తల్లుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా, చెడ్డ తల్లులు కూడా ఉన్నారా అని ఆశ్చర్యపడేంతగా ఇలాంటి తల్లులు ఈ రాశి వారికి ఉండడం జరుగుతుంది. పిల్లల మీద ఎలాంటి ఎఫర్ట్స్ అనేవి పెట్టరు, పిల్లల కోసం ఎలాంటి త్యాగాలు చేయరు, పిల్లల్ని పిల్లల్లాగా చూడరు, పిల్లల్ని ఒక పనులలాగా, ఒక బానిసల్లాగా, వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకుని ఒక యంత్రాల్లాగా వాళ్ళ చేత పనులు చేయించుకోవడం. చిన్న వయసు నుండి కూడా ఆ పనిని లేకుండా, అంటే చేయగలిగే పని, చేయలేని పని అని లేకుండా అనుకోకుండా రకరకాల పనుల్లో వీళ్ళని నలక్కొట్టి వీళ్ళ ద్వారానే వాళ్ళ కడుపులు నింపుకుంటూ ఉంటారు. ఇలాంటి కఠినమైన తల్లులు ఉండడం అనేది నిజంగా ఒక దురదృష్టకరంగా చెప్పుకోవచ్చు. చాకరీ చేయించుకోవచ్చండి, దానికి కూడా తప్పు అని చెప్పేసి మనం అనడం లేదు. సరే, పరిస్థితి బాగోలేదు, భర్త లేడు, సరే బిడ్డలే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా బిడ్డలే మనకు తోడు కాబట్టి పరిస్థితులను బట్టి బిడ్డల చేత పని చేయించుకోవడం కూడా తప్పు అని చెప్పేసి నేను అనడం లేదు. కానీ ఆ పని చేయించుకొని ఇంకేమిటంటే వాళ్ళని ఒక పన్నోళ్ళలాగే హీనంగా చూడడము, మర్యాద లేకుండా మాట్లాడడము, కనీసం కడుపుకు ఒక ముద్ద అన్నం అనేది వండి పెట్టకుండా స్నానానికి ఒక బకెట్ నీళ్లు, అంటే వాళ్ళు పసిపిల్లలే కదా, వాళ్ళని మీరు చూసుకోవాలి. తల్లిదండ్రులు చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? తండ్రి లేడు, తల్లే చూసుకోవాలి. అయినా కూడా తన స్వార్థం తనం చూసుకోవడము, తనకు నచ్చిన వాళ్లను చూసుకోవడము. నలుగురిని కంటే బిడ్డల్ని తల్లికి నలుగురు సమానమే, కానీ ఒకరి మీద ప్రేమ ఉంటుంది, ఒకరి మీద ఉండదు. ఒకరిని ఏమిటంటే పనులలాగా చూస్తారు, ఒకళ్ళనేమో గారాబంగా పెంచుకుంటూ ఉంటారు. ఇలా ఈ రాశి వారికి పనోళ్లలాగా ఆ తల్లి ఒక కంట్లో బెల్లము, ఒక కంట్లో సున్నం అనేది పెట్టుకుని చాలా దారుణంగా పెంచిందని చెప్పొచ్చు. ఇంత చేస్తున్నా, ఇంత కన్నీళ్లు పెట్టిస్తున్నా అటువంటి తల్లిని మీరు అస్సలు నిరాశపరచలేదు. ఇప్పటి వరకు నమ్ముతూనే వచ్చారు, మీ మనసునే శుద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు. కానీ అటువంటి తల్లిలో ఉన్న విష బీజాలు ఈ రోజున తానంతట తానుగానే వెళ్ళకక్కుతుంది. తనే మిమ్మల్ని దూరం చేస్తుంది. ఆ దూరంలోనే ఒక ఆలోచన పుట్టుకొస్తుంది. ఎందుకు ఈ కష్టం వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, నేను మంచా చెడా అనేది మీ భాగస్వామి చెప్పొచ్చు, లేదా మీ యొక్క స్నేహితులు చెప్పొచ్చు, లేకపోతే గనక మీ యొక్క అత్తమామ చెప్పొచ్చు. కానీ వారి యొక్క నిజాలు మీకే అర్థమవుతుంది. మీ పిల్లల్ని, కన్న పిల్లల్ని కూడా పట్టించుకుని మీ తల్లి మీకు అవసరమా? ఈ ప్రశ్న మీ మదిలో లేవనెత్తుతుంది. ఎన్నో రకరకాల ప్రశ్నలతో ఈ రోజున మనసంతా గజిబిజి గందరగోళంగా ఉంటుంది. ఇంత చేస్తున్నా వీళ్ల మీద వాళ్ళ మీద ఏడుపులు, వీళ్ల మీదే. ఇంత చేస్తున్నా, ఇంత పెడుతున్నా కూడా మళ్ళీ వీళ్ల మీదే ఏడుపులు, వీళ్ల మీదే దృష్టి. అంటే ఎప్పుడు కూడా అడిగినప్పుడల్లా వాళ్ళ యొక్క అవసరాలు, అంటే ఆ తల్లి యొక్క అవసరాలు ఎప్పుడూ తీరుస్తూ ఉండాలి. నేను జాగ్రత్తగా చూసి వాడుకుందాము, పొద్దుగూకులు బిడ్డను ఇబ్బంది పెట్టకూడదు, మనం ఇచ్చేది ఏమీ లేకపోయినా వాళ్ళని మనం ఇలా పీకు తినకూడదు, ఇలా అని చెప్పేసి కనీసం విషమ పరిజ్ఞానం కూడా లేకుండా ఆ తల్లి ఏమిటంటే ఆ బిడ్డను పొద్దుగూకులు డబ్బు పరంగా అవి కావాలి, ఇవి కావాలి, అది తీసుకురా, ఇది తీసుకురా అని చెప్పేసి పీక్కు తింటుంది. ఇందువల్ల మీ వివాహ బంధం కూడా చాలా వరకు ముక్కలయ్యే పరిస్థితి కూడా వచ్చిందని చెప్పొచ్చు. మిమ్మల్ని మభ్యపెట్టి మాయ చేస్తుంది, మిమ్మల్ని పీక్కు తింటుంది. ఎంతవరకు తల్లి, ఎంతవరకు బిడ్డ? ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి తల్లులు ఏం చేయాలి అనేది మీరే ఒక్కసారి ఆలోచించుకోండి.
తల్లులు అంటే పాపం అంటారు. మరి ఇలాంటి చెడ్డ తల్లులు ఎందుకు బయటికి రావడం లేదు అనే విషయం ఇది ఇప్పటి వరకు కూడా అర్థం కాని విషయమే అయిపోయింది. పిల్లల్ని అంటే మంచి వాళ్లను తీసుకెళ్లేమో వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు. ఇలాంటి అదరగుండపు తల్లులు ఏమిటంటే అదరగొట్టుకొను బెదరగొట్టుకొను అయినా సరే పిల్లల మీద బ్రతికిస్తూ రాజ్యం ఏలేస్తున్నారు. పిల్లల మీద రకరకాల చాడీలు జనాలకు చెప్పి వీళ్ళ ఇష్టారాజ్యంగా వీళ్ళు బ్రతుకుతూ ఉంటారు. అలాగా ఈ రాశి వారు ఏమిటంటే చిన్న వయసు నుంచి ఈ తల్లి ఎవరైతే ఉన్నారో బొట్టు లేని స్త్రీ మళ్ళీ ఈ యొక్క ఏడుపులతోటి వాళ్ళు చేయించుకున్న కష్టాలతోటి నలిగిపోయారని వీరి గురించి చెప్పొచ్చు. మళ్ళీ వీళ్లకు తినడానికి కనీసం ఒక ముద్ద అన్నం కూడా వీళ్ళు ప్రేమగా వడ్డించని పరిస్థితి ఉంటుంది. అలాగా ఎంత నరకం అనుభవించారు అనేది వీరికి మాత్రమే తెలుసు. కానీ వీరికి తల్లి అంటే పంచ ప్రాణాలు. నేనే వారిని బాధ పెడుతున్నానేమో, పలకరించినా చాలు నా తల్లి నాకు ఆస్తి, అంతస్తులు ఇవ్వకపోయినా నన్ను కనింది చాలు, నన్ను భూమి మీదకు తీసుకొచ్చింది చాలు, ఆ తల్లి యొక్క ఆశీస్సులు అనేవి నాకు కావాలని చెప్పి చాటున కూడా ఆ తల్లిని ఒక్క మాట కూడా అనని గొప్ప హృదయం ఈ రాశి జాతకుల సొంతంగా చెప్పొచ్చు. వాళ్ళ భాగస్వాములు ఏదైనా ఒక్క మాట అంటున్నా కూడా చాటున కూడా ఆ తల్లిని ఒక్క మాట పడనివ్వరు. ఈ యొక్క పుణ్యమే ఇవాల్టి రోజున వీళ్ళని మనశ్శాంతిగా ఉంచుతుంది. వీళ్ళు సంతోషంగా ఉండడానికి కారణమవుతుందని చెప్పొచ్చు. ఎందుకు అని అంటే మనం ఏమీ చేయలేకపోవచ్చు, ఎవరి మనసుల్ని మనం మార్చలేకపోవచ్చు. కానీ తప్పు ఒప్పులు పెద్దవాళ్ళు చేసిన తప్పులు పిల్లలు చేసిన భగవంతుడు పైనుండి అన్నీ చూస్తూనే ఉంటాడు. ఎవరికి పడాల్సిన శిక్షలు వాళ్ళకి వేస్తూనే ఉంటాడు, ఎవరికి వేయాల్సిన శిక్ష వారికి వేస్తూనే ఉంటాడు. అంటే ఆ తల్లి చూపించిన స్వార్థపు బుద్ధికి ఆ బిడ్డ మీద ప్రేమ ఉండి ఒక బిడ్డ మీద ప్రేమ లేకుండా పట్టించుకోకుండా వదిలేసినందుకు చివరికి ఆ తల్లికి ఏమిటంటే కడుపు కోత మిగలడము, ఆ బిడ్డని అంటే మనశ్శాంతి అనేది లేకుండా ఉండడము, చివరికి నువ్వు అవసరం లేదు అని చెప్పేసి వాడుకొని ఈ బిడ్డను వదిలేస్తే చివరికి ఈ బిడ్డే దిక్కు అవడము, ఇలాంటివి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే అదే అంటారు కదా, కాలం అనేది చాలా గొప్పది. భగవంతుడు క్షమించిన మన కర్మ మాత్రం ఎప్పుడు కూడా మనల్ని క్షమించదు. మంచి చేసుకుంటే మంచి వస్తుంది, చెడు చేసుకుంటే చెడే వస్తుంది. మనం ఏది చేస్తే అది మనకి కర్మ రూపంలో తిప్పి తిరిగి వచ్చేస్తుంది. ఇలాగా ఈ రాశి వారి యొక్క మంచితనం ఇవాల్టి రోజున మిమ్మల్ని కాపాడిందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఆ బొట్టు లేని ఆ యొక్క తల్లి యొక్క ఏడుపు అనేది మీకు అంత శుభప్రదం అనేది కాదండి. కాబట్టి మీరు చేయగలిగింది కూడా దానికి ఏమీ లేదు. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారు అని అనుకోవడం తప్ప కొన్ని సమస్యలకు పరిష్కారాలు అనేవి మనము చూపలేము. కాబట్టి మీ మనసుకు ఎంత బాధ కలిగినప్పటికీ కూడా ఎప్పుడైనా ఒక్కసారి కూడా మీరు అస్సలు మామూలుగా ఏమీ అనరు. అయినా సరే ఎప్పుడైనా ఒక్కసారి ఆవేశం తట్టుకోలేక బాధ భరించలేక ఒక్కొక్కసారి అరుస్తూ ఉంటారు. కానీ అలా కూడా మీరు అరవద్దు. మీ ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే తల్లి మాట గడప దాటదు అంటారు. చెడ్డ తల్లి కావచ్చు, మంచి తల్లి కావచ్చు, తల్లి అన్న తర్వాత తల్లే కాబట్టి మీరు ఆ తల్లిని, ఆ తల్లి యొక్క మనసును బాధ పెట్టేలాగా ఏమీ కూడా మీరు అనద్దు. మీకు బాధ కలిగిందా అది భగవంతుడు చూసుకుంటాడు, భగవంతునికే చెప్పండి ఆ యొక్క సమస్య అనేది. కాబట్టి దైవాన్ని నమ్ముకొని మీరు నీతి నిజాయితీగా ముందుకు వెళ్ళిపోండి. భగవంతుని దయ వల్ల మీకు మంచి కుటుంబం అంటే మంచి భాగస్వామి లభించారు. మంచి భర్త కావచ్చు, మంచి భార్య కావచ్చు దొరికి పిల్లలతోటి సంతోషంగా ఉండడం జరుగుతుంది. మీరు ఎవరిని ప్రత్యేకంగా అరవాల్సిన అవసరం అయితే లేదు. మీ మీద కొంచెం ఆ దృష్టి అనేది అంటే పోవడం కోసం, ఆ యొక్క నరదృష్టి నుండి మీరు బయటపడడం కోసం మీరు ఏం చేస్తారంటే కాస్త శనివారాలు ఈ రాశి వారు ఏమిటంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తులసి మాలను చక్కగా వెంకటేశ్వర స్వామికి సమర్పించి మీ యొక్క పేరు మీద, మీ యొక్క కుటుంబం పేరు మీద పూజ అనేది చేయించుకోండి. అలాగే సోమవారాలు శివాలయానికి వెళ్ళి శివలింగానికి మీ చేతులతో అభిషేకం అనేది చేయండి. ఇలా చేయడం వల్ల ఆ నరదృష్టి నుండి బయటపడొచ్చు. అలాగే మీకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కానీ లేదా నాగేంద్ర స్వామి పుట్ట దగ్గర కానీ వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే జంట నాగుల విగ్రహాలు ఏమైతే ఉంటాయో ఆ జంట నాగుల యొక్క విగ్రహాలకు పసుపు, కుంకుమ, పాలతోటి అభిషేకం అనేది చేసి ఏ రోజైనా మంగళవారం కానీ ఆదివారం కానీ ఇలా చక్కగా నియమనిష్టలతోటి స్నాన కార్యక్రమాలు అవి పూర్తి చేసుకుని మీరు వెజిటేరియన్ అంటే శాకాహారం అనేది ఆహారంగా తీసుకొని ఈ జంట నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళి
పసుపు కుంకుమ పాలతోటి అభిషేకం చేసి జంట నాగుల విగ్రహాల యొక్క తోకల దగ్గర జిల్లేడు ఆకు మీద బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టేసి చక్కగా నమస్కారం చేసుకుని ప్రదక్షిణలు అనేవి చేసిరండి. ఇలా చేయడం వలన మీకు ఈ యొక్క నరదృష్టి ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోతుంది. ఎందుకంటే వాళ్లకు శ్రద్ధలు ఉండాలే కానీ లేకపోయినా కూడా ఆ ఏడుపులు ఆ దిష్టులు అనేవి మీ జీవితం మీద కొంత కఠినమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అంటే ఆ రోజు నుంచి చిన్న వయసు నుంచి ఈ రోజు దాకా మీరు చాకిరీ 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 రెక్కలు అలసిపోతున్నాయి. చాకిరీ చేసినటువంటి మీ యొక్క మనసు ఆ కష్టానికి సరిపడా ప్రతిఫలం అనేది అయితే మళ్ళీ కలగదు. ఎప్పుడూ కూడా మనసులో అశాంతి, అలజడి, ఏదో ఒక మనశ్శాంతి లేకపోవడము, ఏదో కోల్పోయిన ఒక బాధ, అనారోగ్యం అనేది ఉండడము, ఇలా కొన్ని అనుకున్న పనులు అనుకున్న సమయానికి అవ్వకపోవడము, చేతిలో డబ్బు నీటిలాగా వృధాగా ఖర్చు అయిపోవడము, కుటుంబంలో కూడా ఏదో మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటివి అన్నీ కూడా మీరు చేసే ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, విద్యలో కావచ్చు కొన్ని రకాల అడ్డంకులు ఏర్పడము, ఎదుటి వారి మీద మీకు అంటే ఎదుటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు భాగస్వామి రూపంలో కావచ్చు, పార్ట్నర్ రూపంలో కావచ్చు, అలాంటి వాళ్ళ వల్ల కూడా మీరు కొన్ని ఎదురు దెబ్బలు ఎదురవ్వడము, ఇలాంటివన్నీ ఏమిటంటే మీకు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ రోజున మీ మనసులో ప్రతి బాధను దాచుకోలేకపోతారు. అలానే ఎవరి దగ్గర బయటపడకూడదు. చాలా వరకు కూడా సమస్యల సంఖ్య మీకు ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి అలాంటివి ఓర్చుకుంటూ వస్తున్నారు. ఇంకా ఒక్క రోజే మిగిలి ఉంది. ఇప్పటి నుంచి సమయం మీకు అనువుగా ఉంటుంది. ఇలాంటివి ఉన్నవి అన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అలాగే మీరు ఈ చిన్న పరిహారాలు అనేవి తప్పకుండా పాటించండి. డబ్బు విషయంలో జాగ్రత్త తప్పనిసరి. ఎంత మన రక్త సంబంధికులు అయినప్పటికీ కూడా డబ్బు వాళ్ళు మన దగ్గర నుంచి పిండేస్తున్నారు అని చెప్పి అర్థమైతే ఎవరికైనా సరే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాంటి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చండి. కానీ మితిమించి మీ దగ్గర రూపాయి లేకుండా చేసుకుంటే చివరకు మీకే నరకం అవుతుంది. మీరు మీ కుటుంబం నరకం అనుభవించాల్సిన దుస్థితి దాపరిస్తుంది. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. డబ్బును వృధా ఖర్చు చేయొద్దు. ఎంత రక్త సంబంధం అయినా కూడా మితిమించి వాడద్దు. అవసరమైతే తప్ప డబ్బును ఎట్లా పడితే అట్లా వాడద్దు. లేకపోతే ఏమిటంటే చివరికి మా బిడ్డ మా కోసం వాడారు అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకోరు. దేనికి పనికి రానోళ్ళు అయిపోయారు అని చెప్పేసి మళ్ళీ సమాజంలో అప్పుడు కూడా మిమ్మల్ని పలుచనగా నుంచే పెడతారు. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ భాగస్వామి మాటను వినండి. వాళ్ళు చెప్పినట్లుగా వింటే మీ కుటుంబం అనేది 3 పువ్వులు 6 కాయల్లాగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అర్థమైంది కదండి. ఈ రాశి వారి మీద పడి ఏడ్చి ఆ కిలాడి స్త్రీ ఎవరు బొట్టు లేని ఆ స్త్రీ ఎవరు, ఏమిటి ఆవిడ ఆవేదన. ఈ వీడియో మీకు మీ జీవితాలకు చాలా దగ్గరగా ఉంది అని అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరికొంతమంది ఈ రాశి మిత్రులకు చేరవేసిన వారు అవుతారు. వారు కూడా ఉపయోగించుకున్న వారు అవుతారు. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయండి. అంతా మంచి జరగాలని, మీరు మీ కుటుంబం బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక